హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఈ రోజు నుంచి మనం కొత్త సిరీస్ని, ఒక న్యూ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇంతకుముందు మీకు చెప్పాను. సో దరిదాపు 30 వీడియోస్తో RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్ అనేటువంటి సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో క్లాస్ 1 డే 1 క్లాస్ 1. ఈ క్లాస్ 1లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే డూ, డస్, డిడ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్. ఐ రిపీట్, డూ, డస్, డిడ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్. సో ఇది మనం చూడబోయేటువంటి టాపిక్. సో డూ, డస్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వస్తాయి, డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తాయి. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోని ఆఖరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ని మరి కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను తప్పనిసరిగా సమాధానం ఇస్తాను. అది చాలామందికి అదే డౌట్ ఉన్నట్లయితే నేను మన క్లాసులో వైట్ బోర్డ్ మీద క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఏదైనా మన క్లాసులో ముందుకు కొనసాగుదాం. సో డూ, డస్, డిడ్ అనేవి ఫార్ములాస్గా ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి? సో యాక్షన్ వర్బ్స్లో ఉపయోగపడతాయి. అదే విధముగా హ్యావింగ్ ఆర్ పొజిషన్ కలిగి ఉన్నట్లో, చేయుటలో ఉపయోగపడతాయి, చేయడంలో ఉపయోగపడతాయి. సో కలిగి ఉండుట లేక పొజిషన్ అనేటువంటి విధానంలో కూడా ఈ డూ, డస్, డిడ్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి డూ, డస్, డిడ్ అనేది పాస్ట్ టెన్స్, డూ అనేది, డస్ అనేది ప్రజెంట్ టెన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఈ డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడతారు. సో ఈ ప్రజెంట్ టెన్స్లో డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతారు. అలా కాకుండా మిగిలినటన్నిటికీ డూను వాడతారు. అయితే మనం డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతారు అని నేను 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 10,000 సార్లు నేను చెప్పినా మీరు తప్పనిసరిగా ఆ మిస్టేక్స్ చేస్తారు. కాబట్టి ఆ మిస్టేక్ లేకుండా, తడబడకుండా, తప్పు లేకుండా చెప్పాలి అంటే ఐ డూ, వీ డూ, యూ డూ, హీ డస్, షీ డస్, ఇట్ డస్, దే డూ. రాబోయేటువంటి క్లాసులో నేను విపులంగా, చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి జాగ్రత్తగా ఓరల్గా ఏనండి. ఐ డూ, వీ డూ, యూ డూ, హీ డస్, షీ డస్, ఇట్ డస్, దే డూ. ఐ డూ, వీ డూ, యూ డూ, హీ డస్, షీ డస్, ఇట్ డస్, దే డూ. అలా మనం ఈ యొక్క డూ, డస్ని వాడుకుంటాం. అయితే ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. సో ఫార్ములాస్ ఏమిటంటే డూ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గో, డస్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గోస్, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్. సో ఇవి యాక్షన్ వర్బ్స్లో అది గో, గోస్, వెంట్ అనేటువంటి యాక్షన్ వర్బ్స్లో వస్తాయి. ఈ గోస్, వెంట్ ప్లేస్లో ఏదైనా రాసుకోవచ్చు. సింగ్స్, శాంగ్, ప్లేస్, ప్లేయిడ్, ఇలా ఏ వెర్బ్నైనా వాడుకోవచ్చు. అయితే మనకు ప్రశ్నలు అడగడానికి, కాదు లేదు అని చెప్పడానికి మాత్రం డూ, డస్, డిడ్ వాడతాం. ఐ రిపీట్, డూ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గో, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గోస్, డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్. ఇవి ఎనీ యాక్షన్ వర్బ్ని ఇలా మనం ప్రశ్నలు అడగడానికి, కాదు లేదు అని చెప్పడానికి ఇలా మనం రాసుకుంటాం. అదే విధముగా డూ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్, డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్, డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్. అవి హ్యావింగ్ ఆర్ పొజిషన్, కలిగి ఉండుట. హ్యావింగ్ ఆర్ పొజిషన్ కలిగి ఉండుటలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, డూ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్, డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్, డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్. నేను ముందే చెప్పాను, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. ఒక కాన్సెప్ట్ ప్రకారంగా చెప్తున్నాను. కాన్సెప్ట్ అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన, ఆలోచనని మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇవి ఫార్ములాస్. సో యాక్షన్ వర్బ్స్కి ఇలా, మరి హ్యావింగ్ ఆర్ పొజిషన్కి ఇలా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అనొచ్చు, ఫార్ములే అని కూడా అనొచ్చు.
అయితే ఉదాహరణలకు నేను చూద్దాం, ఉదాహరణలు కూడా మనం చూద్దాం. ఉదాహరణలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఉదాహరణలకి, ఇదే ఉదాహరణలకి తెలుగులో కూడా నేను ఇవ్వడం జరిగింది. మన పుస్తకాలు ప్రిపరేషన్లో ఉన్నాయి. ఆ బుక్స్ భవిష్యత్తులో బుక్స్ వస్తాయి. ఆ బుక్స్లో విపులంగా విశదీకరణగా మరి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది అది. సో ప్రస్తుతానికి మనం బోర్డు మీద ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఫర్ గ్రాషియా. ఎగ్జాంపుల్ అనకూడదు, ఎగ్జాంపుల్ అనాలి. సో దాన్ని ఇలానే రాయాలి, ఎలా పడితే అలా రాయకూడదు. ఈజీ ఎగ్జాంపుల్ ఫర్ గ్రాషియా. ఎగ్జాంపుల్ ఫర్ గ్రాషియా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణకు అని అర్థం. సో ఫస్ట్ది, డూ దే గో టు స్కూల్? వారు స్కూలుకి వెళతారా? స్కూల్కి వెళుతూ ఉన్నారా అంటే ఆర్ దే గోయింగ్ టు స్కూల్ అని వస్తుంది. ఆర్ దే గోయింగ్ టు స్కూల్ కాదు, డూ దే గో టు స్కూల్? వాళ్ళు స్కూల్కి వెళుతున్నారా? ఓకే. నెక్స్ట్, డస్ షీ గో టు స్కూల్? ఆమె స్కూలుకు వెళుతుందా? ఆమె స్కూలుకు వెళుతుందా? నెక్స్ట్, డిడ్ హీ గో టు స్కూల్? అతడు గతంలో స్కూల్కి వెళ్ళాడా? గతంలో, ఎందుకంటే డిడ్ ఉంది కాబట్టి అతడు గతంలో స్కూలుకు వెళ్ళాడా? డిడ్ హీ గో టు స్కూల్? ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అనే విషయం గురించి. అదే విధముగా నాలుగవది, డూ దే హ్యావ్ ఎ కార్? కారు అనకూడదు, కార్. డూ దే హ్యావ్ ఎ కార్? డూ దే హ్యావ్ ఎ కార్? వారు ఒక కారుని కలిగి ఉన్నారా? డూ దే హ్యావ్ ఎ కార్? వారు ఒక కారును కలిగి ఉన్నారా అనేది ఒక ప్రశ్న అనమాట. డస్ షీ హ్యావ్ ఎ కార్? ఆమె ఒక కారును కలిగి ఉన్నదా? ఆమె ఒక కారుని కలిగి ఉన్నదా? డస్ షీ హ్యావ్ ఎ కార్? డస్ షీ హ్యావ్ ఎ కార్? నెక్స్ట్, డిడ్ హీ హ్యావ్ ఎ కార్? డిడ్ హీ హ్యావ్ ఎ కార్? అతడు గతంలో కారును కలిగి ఉన్నాడా? డిడ్ హీ హ్యావ్ ఎ కార్? అతడు గతము అని ఎట్లా తెలుస్తుంది మనకి? పాస్ట్ టెన్స్ కాబట్టి. డిడ్ హీ హ్యావ్ ఎ కార్? అతడు గతంలో ఒక కారుని కలిగి ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు, ఇక్కడ అన్ని ప్రశ్నలు మనం చూసాం. ఓకే, ఇవి చెప్పే కదా. సో క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్స్. క్వశ్చన్స్ అనవచ్చు, ఇంటరాగేటివ్స్ అని కూడా అనొచ్చు. ఇంటరాగేషన్ అని కూడా అంటారు, కానీ అది ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కానీ లేదా జైల్లో కానీ అడిగేటువంటి సందర్భాన్ని ఇంటరాగేషన్ అంటారు. ఇక్కడ కూడా వాడుకోవచ్చు, కానీ చాలా తక్కువగా వాడతారు. ఇక్కడ వాడేది ఏంటంటే క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్స్ అంటారు. సో క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్స్ ఈ ఫార్ములాస్ వాడి ఏ విధంగా తయారు చేయాలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు మనము కాదు లేదు అని చెప్పడానికి నో, నాట్, నెయిదర్ నెగిటివ్ పదాలు ఏంటంటే నో, నాట్, నెయిదర్ అనేటువంటి నెగిటివ్ పదాలు. కాదు లేదు అనేటువంటి పదాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఎలా కాదు లేదు అని ఎలా చెప్పాలి, జాగ్రత్తగానండి. ఒక ప్రశ్న అడగాలన్నా కన్స్ట్రక్టివ్గా, అంటే అర్థవంతంగా ఒక ప్రశ్న అడగాలంటే ఇలా సిస్టమ్ తెలిసి ఉండాలి. కాదు లేదు, నాకు వద్దు, కాదు లేదు అని చెప్పాలన్నా ఒక స్పష్టమైన రీతిలో కన్ఫ్యూజన్ లేకుండా మనం మాట్లాడేటప్పుడు ఇతరులను కన్ఫ్యూజ్ చేయకుండా, మనం రాసేటప్పుడు ఇతరులను కన్ఫ్యూజ్ చేయకుండా రాయగలగాలి. ఇలాగా చెప్పుకున్నాం కదా. సో డూ డస్ డిడ్. సో గోస్ వెంట్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్. వీటికి సో డూ డస్ డిడ్ అనేది ఎలా వాడతారు? ఇక్కడ ప్రశ్నలు చూసాము, ఇటు సైడు కాదు లేదనేటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. సో దే డోంట్ గో టు స్కూల్. వారు స్కూలుకి వెళ్ళరు. ఓకే. తర్వాత రెండోది, షీ డజంట్ గో టు స్కూల్. ఆమె స్కూలుకు వెళ్ళదు. షీ డజంట్ గో టు స్కూల్. నెక్స్ట్, హీ డిడ్ంట్ గో టు స్కూల్. అతడు గతములో, డిడ్ అనేది గతము కాబట్టి అతడు గతములో స్కూలుకు వెళ్ళలేదు. హీ డిడ్ంట్ గో టు స్కూల్. నెక్స్ట్, నాలుగవదిగా దే డోంట్ హ్యావ్ ఏ కార్. వారు ఒక కారుని కలిగి లేరు. వారికి కారు లేదు, వారు కారుని కలిగి లేరు. వారు
ఒక కారుని కలిగి లేరు. ఓకే, నెక్స్ట్ షీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఆమె కారుని కలిగి లేదు. ఆమె ఒక కారుని కలిగి లేదు. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. నెక్స్ట్ హీ డిడెంట్ హ్యావ్ ఏ కార్. అతడు గతములో కారును కలిగి లేడు. ఓకే, అతడు గతములో కారుని కలిగి లేడు. సో ఇవి కాదు లేదు అని చెప్పడానికి వచ్చేటువంటి సందర్భాలు. ఇవి ప్రశ్నలు అడగడానికి వచ్చే సందర్భాలు. ఎలా గుర్తుపడతాం మనము ప్రశ్నలు అడగడానికి అంటే? సో సహాయక్రియ ముందు వస్తుంది, WH వర్డ్ వస్తుంది, అది వేరే సందర్భం. WH వర్డ్ వస్తుంది, అది వేరే సందర్భం. అలా కాకుండా సహాయక్రియలు ముందు వస్తాయి, చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నాట్ అనే పదం వస్తుంది, చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది. సో ఇక్కడ ప్రశ్నలు అడగడానికి ఈ విధముగా సహాయక్రియలు ప్లస్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇలా కాదు లేదు అని చెప్పడానికి నాట్, నో, నెయ్, నెయిదర్ అనే పదాలు వచ్చి చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది. ఇవి మనము సో డూ, డస్, డిడ్ అనేటువంటి పదాలు ఎంత స్పష్టంగా వీటిని మెయిన్ క్రియలుగా కూడా వాడతారు, సహాయ క్రియలుగా మనం ఇక్కడ వాడుకున్నాం. మెయిన్ క్రియలు కూడా వాడతారు, కానీ ఇక్కడ సహాయ క్రియలుగా వాడుకుని మన ప్రశ్నలు తయారు చేసుకున్నాం. కాదు లేదు అనే సందర్భాలను కూడా తయారు చేసుకున్నాం. సో ఇది మన యొక్క కాన్సెప్ట్ ఈరోజు. సో రియల్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో మనం చూసినటువంటి టాపిక్ క్లాస్ 1 డే 1 క్లాస్ 1 డూ, డస్, డిడ్ను ఉపయోగించి ప్రశ్నలు అడగడానికి, కాదు లేదు అని చెప్పడానికి మనం ఈ పాఠాన్ని నేర్చుకున్నాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరి ఆఖరి వారికి మీరు చూశారు అంటే తప్పనిసరిగా మీకు ఇంగ్లీషు మీద ఎంతో కోరిక ఉన్నది, ఎంతో తృష్ణ ఉన్నది. తప్పనిసరిగా ఆ కోరికని, తృష్ణని తప్పనిసరిగా మన క్లాసుల ద్వారా మన సబ్జెక్టు, ఈ ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్ టీచింగ్ తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. I wish you happy learning. Thank you.